మరొకసారి అదే మాట మనం ధ్యానించుకుంటాం. 65 కీర్తన. వాస్తవంగా చివర్లో ఇది చెబుదాం అనుకున్నాను. సార్వత్రిక వాగ్దానంలో కూడా ప్రకటన 21:5 ఏమన్నదంటే, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. మొదటి వర్తమానం దాదాపుగా ఆ వచనం మీదనే మనం గుర్తు చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మూడవ వచనం మీద మనం చెప్పేటటువంటి వర్తమానం రిలేటెడ్గా ఉంటుంది. వాస్తవంగా సార్వత్రిక సంఘ వాగ్దానం మనం చూడపోయినప్పుడు కూడా దేవుడు నాకు అలాంటి తలంపుల్ని ఇచ్చాడు. సరే, ఈ సమయంలో రండి. 65 కీర్తన 11 వచనం. 65వ కీర్తన. పిల్లల్ని కొంచెం పట్టుకోండి. ఎవరైనా వెంకటగిరి నుండి వచ్చిన వాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా టిఫిన్ చేయకపోతే, టిఫిన్ ఉంది కానీ డిస్టర్బెన్స్ లేకుండా చేశారా? తెలియదు, ఎవరు తినలేదే? పెద్దవాళ్ళు అక్కడ ఉంది టిఫిన్. మీరు అంత లేటుగా వస్తే ఎట్లా మరి? సరిగా అయిపోతే భోజనమే చేయొచ్చు. రెండు కలిపి చేయండి. 65వ కీర్తన 11 వచనం చదువుకుందాం. పిల్లలు మాట్లాడద్దు, కలిసి చదువుకుందామండి. సంవత్సరమును నీ దయా కిరీటం ధరింప చేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. తిరిగి హగ్గయ్య హబక్కుకు 2వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. మూడవ అధ్యాయము 2వ వచనం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. నాతో పాటు చదవండి. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడి తలంపు ద్వారా మనతో మాట్లాడగాక, తన దాసుని బలపరిచి తన ఆత్మ ద్వారా నడిపించగాక. మొట్టమొదటిగా దేవుడు మన జీవితాల్లో ప్రేమ ఇచ్చినటువంటి నూతన సంవత్సర దయాకిరీటాన్ని బట్టి దేవుడిని స్తుతించాం, ఆరాధించాం. ఆర్కే ఏంటి అడుగు చూస్తున్నారు? మంచి కూర్చోండి. ఏమైనా ఉన్నాయా? సెగ్గడ్లు లాంటివి లేవుగా, మంచి కూర్చోవాలి మరి పిల్లలు. రెండోదిగా హబక్కూకు గ్రంథంలో మనం ఒక మాట ఉంది, సంవత్సరములు గతించిపోతూనే ఉన్నాయి మన జీవితాల్లో. అయితే దేవుని కార్యం ఏం చెప్పండి? నూతనపరచబడాలి కదా. చాలామంది మందిరానికి వస్తున్నారు, పోతున్నారు, కానీ ఇంకా ఏం పొందట్లేదు? పాప క్షమాపణ అనుభవంలోనికి రావటం లేదు, దేవుని ఒప్పుకోవటం లేదు, దేవుడిచ్చేటటువంటి నూతన మనసును పొందుకోవటం లేదు, దేవుడిచ్చేటటువంటి రక్షణ పొందుకోవటం లేదు. ఈ నూతన సంవత్సరమైనా ఏం పొందండి? రక్షణ పొందండి. రక్షణ తీర్మానంలోనికి రండి. ప్రభు నిన్ను కరుణించి నిన్ను ప్రేమించి ఏమిచ్చాడు? నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఇచ్చాడు. ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, కానీ ఇది నీ జీవితంలో రక్షణ పొందే సంవత్సరంగా ఉండాలి దేవుని యొక్క కోరిక. సరే, సంవత్సరాలు జరుగుతుండగా ఆయన కార్యాలు నూతనపరిచే విషయంలో ఈ సంవత్సరం మనం ఏ విధంగా ఉండాలి? ప్రభు యొక్క ఆశ కోరిక అంటే, రాత్రి కొంత ఇంట్రడక్షన్ నేను ఇస్తూ వచ్చాను ఈ సంవత్సరాల గురించి. మొట్టమొదటి తలంపు రండి. ఈ సంవత్సరం ఏ సంవత్సరంగా మన జీవితాల్లో ఉండాలి? దేవుని యొక్క కోరిక అంటే ఫలించే సంవత్సరంగా ఉండాలని. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. త్వరగా తీసి చదివితే మనం త్వరగా 5 తలంపులు మనం ముగించుకోవచ్చు. ఇస్సాకు ఆదేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఇందులో 3 సంగతులు ఉన్నాయి. ఈ సంవత్సరం నీ జీవితంలో ఫలించే సంవత్సరంగా. ఒకవేళ 2024 సంవత్సరం ఓడిపోయావా? 2024 సంవత్సరంలో నీ జీవితంలో ఏమైనా పతనాలు ఉన్నాయా? అయితే ఈ జీవితంలో ఎలా ఉండాలంటే అది ఫలించే సంవత్సరంగా ఉండాలని దేవుని యొక్క కోరిక. ఇంకా సమ్వన్ ఈజ్ మర్మరింగ్ అండ్ విస్పరింగ్. ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు సనుగుతున్నారు? నాకు అర్థం కావట్లే. మాట్లాడొద్దు. సాగర్ ఎవరు మాట్లాడేది ఎత్తిపడేయండి బయట. చేసేది ఏం లేదు. నేను కూడా 2 బౌన్సర్లు పెట్టుకోవడం మంచిది. నవీన్ ఉన్నాడు, మంచి బౌన్సర్. ఏమన్నా మాట్లాడితే కిటికీ నుంచి అవతల పడేయటమే, చేసేది ఏం లేదుగా. ఏం మాట్లాడదు. దేవుని మందిరంలో ఉండి, దేవుని సన్నిధిలో ఉండి ఈ సంవత్సరం ఎలా ఉండాలంటే ఫలించే సంవత్సరంగా ఉండాలి దేవుని యొక్క కోరిక. రెండవదిగా ఆశీర్వాదం పొందే సంవత్సరంగా.
ఏమిటండి మానవునికి ఆశీర్వాదం అంటే? అపోస్తుల కార్యాలు 3:26, దేవుడు తన కుమారుని లోకానికి పంపించి మనల్ని దుష్టత్వం నుంచి తప్పించి మన పాపాల నుంచి విడిపించి మనల్ని రక్షించాలన్నదే, రక్షించి మనల్ని ఆశీర్వదించాలన్నదే దేవుని యొక్క కోరిక. మూడవది, నువ్వు గొప్పవాడు అవుతావు ఈ సంవత్సరం, దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ సంవత్సరం ఎలా ఉంది? మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? మిగతా వాళ్ళకి ఏమైనా పంటలు పండాయా? ఆ ఫిలిస్తీన్లకి ఏమైనా పంటలు పండాయా? వాళ్ళకి ఏమైనా సమృద్ధి ఉందా? వాళ్ళకి ఏమైనా ఆశీర్వాదం ఉందా? లేదు. దేవుని నమ్మన కారణం చేత. కానీ దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి అయినటువంటి ఇస్సాకు తాను పంట వేసి నూరంతలుగా ఫలించాడు. ఆత్మీయ జీవితంలో సంవత్సరాలు జరుగుతుండగా కొంతమంది ఇక్కడ ఫలించిన వారుగా ఉంటున్నారు కదా, వెనకబోయిన వారుగా ఉంటున్నారు, మొద్దుబారిపోయిన వారుగా ఉంటున్నారు. వారి దగ్గర ఫలాలు ఏమీ ఉండటం లేదండి. వారి దగ్గర ఏం ఫలాలు ఉండటం లేదు. ఏం తింటున్నాయంటే అక్కడ రాశాడు యోవేలు 2:25లో ఏం తింటున్నాయంటే మిడతలు, గొంగలి పురుగులు తినివేస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే మనం సరైన విధానంలో జీవించకపోతే ఫలింపు అనేది మన జీవితంలో రాదండి. మనం సరైన విధానంలో జీవించాలి. అర్థమైందా? ఒకసారి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నా జీవితంలోనే నేను ఒకసారి 10వ తరగతి పరీక్షల నిమిత్తం ఎక్కడికి వెళ్ళాను? పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. దేనికి? 10వ తరగతి పరీక్ష పేపర్ల కొరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. మా హెచ్ఎం గారితో పాటు పోయి కూర్చుంటే ఈలోపు ఎస్ఐ గారి కొరకు ఒక కుటుంబం ఎదురు చూస్తూ ఉంది. ఇంతగా కుటుంబం ఎవరంటే నాకు తెలిసిన కుటుంబమే. ఎందుకు? ఆ పిల్లవాడు ఎక్కడ చదువుకున్నాడు? మాబల్ నుంచి చదువుకున్నాడు. నేను వారిని ఎందుకు ఇక్కడ ఉన్నారు అనుకొని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ సరే ఆయన లేట్ అవుతుంది కదని చెప్పేసి అక్కడ ఎదురు చూస్తూ వచ్చాం. ఈలోపు ఎస్ఐ గారు వచ్చారు. ఆయనతో మాట్లాడటానికి కొంతమంది మాకు అంటే పెట్టెలు ఇవన్నీ జైలు అది అందులో పెడతారు, అవన్నీ తీసుకొని పోవటానికి ఆయన వచ్చేంతవరకు ఆయన రాగానే లోపల పోయి కూర్చుని లోపల ఒక మూలలో ఒకడు కూర్చొని ఉన్నాడు. 2 కాళ్ళ మీద కూర్చొని ఉన్నాడు. తీరా చూస్తే వాడు ఎవడో కాదు, గుడ్ మార్నింగ్ సార్ అని పెడతా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ సార్ నాకు పెడతా వచ్చాడు. ఎస్ఐ గారు అప్పుడే వచ్చారు, కోపంగా వచ్చారు. ఆ రూమ్లోనే ఉన్నాడు, మూల కూర్చోబెట్టారు. వాడు ఎంత ఖైదీ అయితే ఆ విధంగా బేడీలు వేసి కూర్చోబెడతారు చెప్పండి. వాడు గుడ్ మార్నింగ్ సార్ని పెట్టగానే ఈ ఎస్ఐ గారు నన్ను కిందికి పైకి చూశాడు అనమాట. ఏం ఉపాధ్యాయుడు అయ్యా, ఏం పాఠాలు చెప్పావు? ఆఖరికి నీ స్టూడెంట్ ఎక్కడ ఉన్నాడు? ఎంతగా ఫలించి నేను అడిగాను. నేను సిగ్గుపడ్డాను. కానీ తర్వాత వాడు బయటకు వచ్చిన తర్వాత అడిగాను, ఏం జరిగిందిరా అంటే, ఏముంది 10వ తరగతి అయిపోయింది, ఖాళీగా ఉన్నాను, తిరుగుతూ ఉన్నాను, ఒక అమ్మాయిని ప్రేమించాను, పటాయించాను, పట్టుకొచ్చాను, అన్నీ అలవాటు అయిపోయినాయి, తాగాను, బాగా రాత్రి గొడవేసరికి మా నాన్న ఏం చేశాను, కొట్టాను, తల పగిలిపోయింది, నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను కదా. ఇక ఏం సంతోషించాలి చెప్పండి? ఏమైనా ఫలింపు ఉందా మన జీవితంలో? ఇంకో స్టూడెంట్ కలిసి ఎక్కడ ఖమ్మంలోనే నేను స్కూల్కి వెళ్తుండగా ఇందిరానగర్ ప్రాంతంలో కలిసి వాడు కూడా గుడ్ మార్నింగ్ పెట్టాడు. ఏంట్రా అన్న నేను భయపడ్డా, ఈ గుడ్ మార్నింగ్ పెట్టాలని చూసి భయపడుతున్నా. ఏంట్రా అని అడిగితే, సార్ నన్ను గుర్తుపట్టలేదా? సాయి నేను ఊరుగంపాలలో మీ స్టూడెంట్ని సార్. నేను ఇప్పుడు బెంగళూరులో ఏం చేస్తున్నాను తెలుసా? సాఫ్ట్వేర్ ఎంప్లాయీని సార్, నా జీతము 90,000 సార్. మిమ్మల్ని మర్చిపోలేను సార్, మీ పాఠాలు కానీ. ఇప్పుడు ఇది ఎంత హాయిగా ఉంది చెప్పండి, ఇది వినసొంపుగా ఉంది. అది ఎలా ఉంది? కష్టంగా ఉంది. మన జీవితాల్లో కూడా అంతేనండి. మనం ఫలించకపోతే దేవుడు కూడా ఏం చేస్తాడు చెప్పండి? బాధపడతాడండి. ఒక చిన్న పిల్లవాడు ఎదక్క అదే రీతిగా ఉన్నాడు, 5 ఏళ్ళు వచ్చినా 10 ఏళ్ళు వచ్చినా ఇంకా అట్లనే ఉన్నాడు, ఎదగట్లేదంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? చాలా బాధపడతారు. ఎగ్జాక్ట్లీ దేవుడు కూడా మన ఆత్మీయ జీవితాల్లో మనం ఫలించకపోతే, మరి దేవునిలో మనం ఫలించాలంటే, ఇస్సాకు వలె నూరంతలుగా ఫలించాలంటే, ఫలవంతమైన సంవత్సరం ఈ సంవత్సరం ఉండాలంటే నేనేం చేయాలి? కొన్ని షరతులు మనం పాటించాలి కదా. యోహాను సువార్త 15:5 చూడకుండా చెప్పేయచ్చు. పూర్తిగా అయితే బాగుంటుంది. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించనండి. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. నువ్వు ఆయన యందు నిలిచుంటేనే, ఆయన యొద్దకు వస్తేనే, ఆయన మాటలు వింటేనే, ఆయన వెంబడిస్తేనే, ఆయన ఆజ్ఞలు గైకుంటేనే, ఆయన హత్తుకొని జీవిస్తేనే నువ్వు ఎలా ఉంటావంటే నీ రెక్కల కష్టాన్ని కూడా దీవిస్తాడు, నీ చేతి పనులను ఆశీర్వదిస్తాడు, నువ్వు ఫలించే వ్యక్తిగా ఉంటావు. ఆ హోషేయ గ్రంథంలో అంటాడు 14వ అధ్యాయంలో 5, 6, 7 వచనాలు చదవండి. ఎలా ఉంటుందంటే అద్భుతంగా వర్ణిస్తాడు. యేసు ప్రభు గురించినటువంటి వర్ణన అది. అయినప్పటికీ కూడా మనం ధ్యానించుకున్నప్పుడు అది మన జీవితాలకు కూడా అన్వయించుకుంటే, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ముందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము
దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనికుండును. అతని నీడయందు నివసించువారు మరలివత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. ఆయనతో అంటుకట్టబడి ఉంటే, ఆయనలో నువ్వు నిలిచి ఉంటే నువ్వు ఫ్రూట్ఫుల్గా ఉంటుంది నీ లైఫ్. గుర్తుపెట్టుకోండి, ఫలప్రదంగా ఉంటుంది నీ జీవితం. ఫలవంతమైనటువంటి సారవంతమైనటువంటి సంవత్సరాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. రెండోదిగా ఏం చేయాలి చెప్పండి? మనిషిని పాడు చేసేవి లోకంలో మూడు ఉన్నవి ఏంటి చెప్పండి? లోకంలోనే అవే కాకుండా మామూలుగా చెప్పండి. మన శత్రువులు ఎవరు? మన శత్రువులు ఎవరు? ఇప్పుడైతే దొంగలు కదా ఈ ప్రాంతంలో, ఇప్పుడైతే దొంగలు. శరీరము, లోకము, అపవాది కదా. ఇప్పుడేం చేయాలంటే చెప్పండి, మనం ఎప్పుడైతే ఈ లోకానికి ఈ మూడింటికి చంపుతామో మన జీవితం ద్వారా, యోహాను సువార్త 12:24, అప్పుడు మనం ఫలిస్తాం. స్వజీవానికి చనిపోవాలండి, స్వనీతికి చనిపోవాలండి, దేవుని యొక్క ప్రేమను ఎరగాలండి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎరగాలి, దేవుని మీద ఆధారపడాలి. సొంత తలంపులు, సొంత ఆలోచనలు, సొంత బలం దేన్ని ఆధారంగా చేసుకోవద్దు. దేన్ని ఆధారంగా చేసుకున్నా నీవు నేను ఫలించలేం. 24 వచనం, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అర్థమైందా? స్వయానికి చనిపో. నేనంటావు, నాదంటావు, ఇదంతా ఎవరిది? ఇవన్నీ ఎందుకండి? చనిపోవాలి. ఆ గోధుమ గింజ తన సొంత జీవాన్ని చంపుకున్నప్పుడు అదేమవుద్ది? విస్తారంగా ఫలించగలుగుద్ది. నువ్వు కూడా ఆ విధంగా ఫలించగలుగుతావు. ఇంకేం చేయాలి నూతన సంవత్సరంలో? గలతీ 5:22 చూడకుండా చెప్పాలి. ఏ ఫలం దేవుడు ఆశిస్తా ఉన్నాడు చెప్పండి? రెండో మామూలు ఫలాలు చెప్పాం, ఇప్పుడు ఏంటి? ఆత్మఫలం. ఏంటి అవి చూడకుండా చెప్పాలి. ప్రేమలో నువ్వు ఫలించాలి. యవనస్తులు జాగ్రత్త, ప్రేమలో అంటే ప్రేమించారు కొంపదీసి. ప్రేమలో ఫలించాలంటే అది కాదు, ఆ ప్రేమ వేరు, ఈ ప్రేమ వేరు. అర్థమైందా? ప్రేమలో ఎదగాలి. ఇంకా సంతోషంలో, సమాధానంలో, దీర్ఘశాంతంలో, దయాళుత్వంలో, మంచితనంలో, విశ్వాసంలో, సాత్వికంలో ఎదగాలి. ఎదకపోతే మరి ఒక థ్రెట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. దేవుడు నీకు ఎరువేస్తా ఉన్నాడు. ఎరువు అంటే అర్థం ఏంటి? వాక్యం అండి. విస్తారమైన వాక్యం అందిస్తూ ఉన్నాడు. విస్తారంగా వాక్యం వింటా ఉన్నావు. విస్తారంగా నువ్వు ఫలించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అయితే నీవు గనక ఈ మాటలకు లోబడకపోతే ఒక హెచ్చరిక. రండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు. లూకాసు వార్త 13వ అధ్యాయము. ఈ వచనాల ద్వారా నేను పట్టబడతా వచ్చానండి. 2-3 సంవత్సరాలు ప్రభు విషయమై తర్జన పడతా వచ్చాను. నేను ప్రభువు నమ్ముకుంటే మరి పాత దేవుళ్ళ సంగతి ఏంటి? వాళ్ళని ఏదైనా చేస్తారేమో, ఊళ్ళో నన్ను ఏమనుకుంటారేమో, నా బంధువులు ఏమనుకుంటారో, నన్ను హేళన చేస్తారు కదా, యేసుప్రభు తక్కువ దేవుడు కదా. ఇలాంటి భ్రమంలో నేను బ్రతుకుతా వచ్చాను. మందిరానికి పోతా ఉన్నాను, వస్తా ఉన్నాను, తీర్మానం లేదు. మందిరానికి పోతా ఉన్నాను, వస్తా ఉన్నాను, తీర్మానం లేదు కదా. అయితే దేవుడు నాతో ఈ వచనాల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. 6-9 వచనాలు చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయినట్లుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పుతాను. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం అయినా నీ జీవితంలో రక్షణ పొందు. దేవుడు రాబోతా ఉన్నాడు. దేవుని ఉగ్రతకు పాత్రుడిగా ఉండొద్దు. గుర్తుపెట్టుకో, ఆయన నరికివేసే సంవత్సరం కూడా వస్తుంది నీ జీవితంలో, నా జీవితంలో. కాబట్టి దేవుడు అంతా కోప్పడేటటువంటి వాడు కాదండి. ఒకటి మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితం ఫలించాలంటే ఆయన అంగీకరించు. సంవత్సరం అంతా నువ్వు ఫలింపులో ఉంటావు. రెండోదిగా రండి,
ద్వితీయోపదేశకాండం 11:12. ఏ సంవత్సరంగా ఉండాలి మన జీవితాల్లో ఇదంటే? ద్వితీయోపదేశకాండం, అది ఆకాశము, జలం, వర్షజలము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. రెండవదిగా, ఇది ఏ సంవత్సరం అంటే దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నటువంటి సంవత్సరం, దేవుడు నిన్ను నడిపించబోయేటటువంటి సంవత్సరం, దేవుడు నీతో జీవించబోయేటటువంటి సంవత్సరం. కాబట్టి జాగ్రత్త సుమా. దేవుడు నీకు తోడుగా ఉంటే ఎంత ధైర్యం అండి కదా. యేసు మనతో ఉండగా ఏమంటాడు చెప్పండి? ఎంత ధైర్యం అండి ఆయనతో మనకుంటే. మీరు ఎప్పుడైనా చూస్తే కుక్క ఒక యజమాని పట్టుకుంటే ఇంకొక కుక్క ఎదురైతే ఏం చేస్తాడంటే, వాడు ఒళ్ళో ఉన్నప్పుడు, యజమాని ఒళ్ళో ఉన్నప్పుడు కుక్క ఏం చేస్తాడంటే, అది చిన్న కుక్క అయి ఉండొచ్చు, కానీ ఇంకో కుక్కను చూసి ఏం చేస్తూ ఉంటుంది చెప్పండి? ఒకటే మురుగుతూ ఉంటుంది, పోయి కరుద్దామన్నంత కోపంతో ఉంటుంది కదా. అసలు ఆగదు, పట్టుకుందామన్నా లాగుదామన్నా ఆగదు కదా. కారణం ఏంటి చెప్పండి? తన యజమాని తనకు తోడుగా ఉన్నాడు కదా. ఒకవేళ యజమానుడు ఏం చేస్తాడంటే దాని దగ్గర తీసుకుని వదిలేస్తే ఏమో చెప్పండి? తోక ముడుచుకొని చిన్నగా పరిగెత్తి. మన పరిస్థితి కూడా అంతేనండి. యేసు ప్రభు తోడుగా ఉంటే ధైర్యము, ఆదరణ. అర్థమైందా? ఎంతో మనకు దిగులు, కలవరాలు లేనటువంటి స్థితి మన జీవితంలో చూడగలుగుతాం. ఆ కుక్క మనిషిని, ఇంకో కుక్కను బట్టి భయపడితే మనం 3 విషయాలు బట్టి భయపడాలి. ఆయన తోడుగు లేకపోతే 3 మనల్ని ఏం చేస్తే ఇప్పుడే చెప్పాం: లోకము, శరీరము, అపవాది. ఈ ముగ్గురు ఏం చేస్తారంటే మనల్ని కిక్ బాక్సింగ్ ఆడతారు. కిక్ బాక్సింగ్ ఆడి ఓడించేటటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఆయన మనకు తోడుగా ఉండాలి. తోడుగా ఉంటే ఏం చేస్తాం చెప్పండి? రండి, 39వ అధ్యాయము ఆదికాండము 23వ వచనం. తోడుగా ఉంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే, ఆయన చల్లని చూపు మన మీద ఉంటే, ఆయన కృప మన మీద ఉంటే, ఆయన దయ మన మీద ఉంటే ఏం జరుగుతుందంటే 39:23, యెహోవా అతనికి తోడైండను గనుక. ఆ చివరి వచనం చదివేమ్మా. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసిన. గుర్తుపెట్టుకో, ఆయన నీకు తోడుగా ఉంటేనే నువ్వు సఫలమవుతావు, నువ్వు సక్సీడ్ అవుతావు. గుర్తుపెట్టుకోవాలి. రెండోదిగా, 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. ఆయన తోడుగా ఉంటే జరిగేటటువంటి సంగతులు ఇవి. 7:9, నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. శత్రువును ఓడించగలుగుతావు. నీ ఘనత, మెప్పు దేవుని ద్వారా కలుగుతాయి. ఆయనతో నువ్వు ఆశించు, అపేక్షించు. ఇంకా 2 సమూయేలు 5:10 అంటాడు, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతిగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. తోడుగా ఉంటే ఎన్ని ఆశ్చర్యాలండి, ఎన్ని అద్భుతాలండి, ఎన్ని చూడగలుగుతున్నాం. మరి ఎవరికి తోడుగా ఉంటాడు? రండి, రాత్రి చదువుకున్నాం కదా ఆకాను విషయమై. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయమా, 7వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మన మధ్య ఉండకుండా, మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప. గుర్తుపెట్టుకో, నువ్వు నిర్మూలన చేయి. త్రాగుడా, తిరుగుడా, వ్యభిచారమా, గుట్కానా, పాన్పరాగులా, అబద్ధాలా, బూతులా, మోసాలా, బట్ నిర్మూలన చేయి నీ జీవితంలో. అప్పుడు దేవుడు నీకు ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. అవి లేకుండా అబ్బా 3 మంచి వచనాలు చెప్పారు బ్రదర్, బాగున్నాయి, దేవుడు తోడుగా ఉంటే సఫలమవుతాం, దేవుడు తోడుగా ఉంటే విజయం వస్తుంది, దేవుడు తోడుగా ఉంటే వర్ధిల్లుతామంటే దెర్ ఇస్ ఎ కండిషన్. ఏవైతే కాని విషయాలు నీ జీవితంలో ఉన్నాయో 2025వ సంవత్సరంలో, 2025వ సంవత్సరంలో వాటిని తొలగించు, నిర్మూలన చేయి, వాటికి దూరంగా జీవించు. దేవుడు నీకు నిశ్చయంగా తోడుగా ఉంటాడు. ఇంకెప్పుడు తోడుగా ఉంటాడు? యెహోషువ 1వ అధ్యాయము 5 నుంచి 9 వచనాల వరకు చదవండి. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుటను నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయిందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము.
వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనం చేసేదవు. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర మంత్రి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడముకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గం వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా. నిబ్బరం కలిగి ధైర్యంగా నుండము, దిగులు పడకము, జడేకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైందును. ఇవన్నీ నువ్వు ఫుల్ఫిల్ చేస్తేనే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇంకా మొదటి సమయంలో 18-14 దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించను, యెహోవా అతనికి తోడై ఉండను. మంచి బుద్ధి కలిగి జీవించు. సామెతలు 3:32 ఉంటుంది, యథార్థవంతులకు యెహోవా తోడుగా ఉండదు. నువ్వు ఆ దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఆయన చల్లని చూపు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీపై నీ కుటుంబంపై ఉండాలంటే నువ్వు ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, యథార్థంగా జీవించు, సుబుద్ధి కలిగి జీవించు. ఇదిగో కానివేవైతే ఉన్నాయో నీ జీవితంలో వాటిని వెలగొట్టి నీ జీవితంలో ఎంతకాలం కదా. పొద్దుటే వస్తాడు, పొడి చెత్త, తడి చెత్త, ఆ చెత్త, ఈ చెత్త, బాబు తీసుకెళ్తాం అంటే మనం ఏమంటున్నా, వద్దు మా దగ్గరే ఉంచుకుంటాం. ఎంతకాలం కంపుతో జీవిస్తావు? ఎంతకాలం చెత్త బతుకుతారు? ఆ చెత్త పోతేనే నీ జీవితం ఏమో చెప్పండి. ఆ చెత్త డబ్బాలన్నీ వేసిన తర్వాత ఎట్లా ఉంటుంది ఇల్లు? అబ్బా ఎంత బాగుందని అంటారు కదా. ఆ డబ్బాల పక్క నుండి అబ్బా ఎంత బాగుంది అంటున్నారు. ఇప్పుడు మన బ్రతుకులు ఎట్లున్నాయంటే ఆ డబ్బాలన్నీ పక్కనే పెట్టుకొని ఆహా ఎంత బాగుంది కదా. కైని తినేవాళ్ళు, గుట్కాలు తినేవాళ్ళు, తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు, మందు అలవాట్లు ఉన్నవాళ్ళు, బూతులు కలిగిన వాళ్ళు ఆలోచన చేయండి. ఎంతకాలం ఏమైనా ఘనత తీసుకొచ్చాయా? ఏమైనా మెప్పు తీసుకొచ్చావా? నీ కుటుంబానికి ఏమైనా మేలు చేసేవా? వదిలిపెట్టండి నూతన సంవత్సరం వాటి. మూడవదిగా ఏ సంవత్సరంగా ఉండాలి దేవుని యొక్క కోరిక అంటే ద్వితీయోపదేశకాండం 26:12. ద్వితీయోపదేశకాండం 26:12 10వ భాగమిచ్చు సంవత్సరమున అనగా 3వ సంవత్సరమున 10వ వంతు చెల్లించి అది లేవీయులకును పరదేశకులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఇయ్యవలెను. వారిని గ్రామములలో తిని తృప్తి పొందిన తరువాత. ఇదంతా మనం చదువుకోం, కానీ ఆ పాత నిబంధనలో ఆజ్ఞ ప్రకారం ఏంటంటే 10వ వంతు చెల్లించినప్పుడు అది దేవుని పనికి, ఆ తర్వాత పేదవాళ్ళకి విధవరాళ్ళకు అవి వాడుతూ వచ్చేవాళ్ళు. అయితే ఇది నా తలంపు, అది కాదు. 10వ భాగం చెల్లించే సంవత్సరం అంటే అర్థం ఏంటంటే దేవునికి నువ్వు ఇవ్వాల్సినటువంటి స్థానం ఇచ్చే సంవత్సరంగా నీ జీవితంలో ఉండాలి. డబ్బుల కొరకు కాదు. ఇది పాత నిబంధనలో డబ్బుల కొరకే రాసింది, కాదంటం లేదు. కానీ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి నీకు నాకు డబ్బులతో సంబంధం లేదండి. అది నీ హృదయానికి సంబంధించింది. నువ్వు 5 పైసలు ఇచ్చినా పేద విధవరాలు ఏం చేస్తావు చెప్పండి? ఎంత ఇస్తుంది? 2 కాసులే ఇచ్చేది. కానీ యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి? వారికంటే ఈమె నీతిమంతురాలు కదా. ఎంత గొప్ప సాక్ష్యం పొందింది. కాబట్టి నూతన నిబంధనలో డబ్బుకు యేసు ప్రభువుకు ఏమాత్రం సంబంధం లేదు. అర్థమైందా? ప్రభు అడిగేది ఏంటంటే 4 సంగతులు అడుగుతా ఉన్నాడు. ఒకటి, ఎఫెసీ 5:15, 16, 17 వచనాల ప్రకారం సమయమును దుర్వినియోగం చేసుకొనక సద్వినియోగం చేసుకో. నీ సమయము ప్రభుకి, వాక్య ధ్యానానికి సమయము, ప్రార్థనకు సమయము, ప్రభుతో మాట్లాడు, కుటుంబానికి నీ దేవుని మాటలు వివరించు, నీ సమయాన్ని ప్రభు కొరకు కేటాయించు. అర్థమైందా? ఏదైనా ఎక్సెస్ సమయం ఉంటే దేవుని కొరకు దాన్ని కేటాయించు. మొట్టమొదటిగా సమయం అడుగుతా ఉన్నాడు. ఎఫెసీ 5:15-16 వచనాల ప్రకారం దినములు చెడ్డవి గనక సమయమును పోనీయొద్దు. గుర్తుపెట్టుకోండి, నీ సమయం కావాలి దేవునికి. ఈనాడు ఇవ్వట్లేను, బిజీ. రెండోది ఏమంటాడంటే ఏమి ఇవ్వాలి దేవునికంటే? రండి 2 ప్రసంగి 9:10 కదా. ఒక్కొక్కరు ఎట్లున్నామంటే ఎంత ఆరోగ్యంగా ఉన్నామో మంచిదే, నేను కాదంటం లేదు. ఎంత క్షేమంగా ఉన్నామో మంచిదే, నేను కాదంటం లేదు. ఎంత శక్తి బలం కలిగి ఉన్నామో మంచిదే, నేను కాదంటం లేదు. కానీ ఏం చేయాలంట?
చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపం లేకుండా చేయుము. నీవు పోవు పరదేశులో పాతాళమునందు పని అయినను ఉపాయమైనను లేదు. అర్థమైందా? ఏదైనా ప్రభు కొరకు ఈ లోకంలో ఉండే నువ్వు చేయాలి. సాధు సుందర్ సింగ్ గారు అంటారనమాట, నువ్వు ప్రభు కొరకు ఏదైనా చేయాలంటే కదా, కొంతమంది వాయిదాలు వేస్తాను, అన్న రేపు చూద్దామన్నా, రేపు నువ్వు ఉంటావో నేను ఉంటాను ఎవడో తెలుసండి, తర్వాత చూద్దామన్నా, ఒక 3 నెలలు నువ్వు ఉంటావో నేను ఉంటాను ఎవడో తెలుసండి, ఎవరో తెలుసు చెప్పండి. యాకోబు 4:14 అంటాడు కదా, ఏమంటాడు చెప్పండి? రేపేమి సంభవించునో మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి వాయిదాలు వద్దు, ఇలాంటి సాకులు వద్దు. చేయగలిగింది చేతికి వచ్చినప్పుడు ఏంటి? ఎస్ ఐ విల్ డూ, ఎస్ ఐ కెన్ డూ, నేను చేస్తానిది. ఇది ప్రభుకు కావలసింది. మనం ఈ లోకాన్ని వదిలిపెడితే ప్రభు కొరకు నేను అక్కడ పోయి ఒక సంఘం కడతానంటే అక్కడ నీకేం లేదు. నువ్వేం చేయాలి? ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఒకటే పాట. ఇక్కడ ఎన్ని పాటలు పాడాం కానీ అక్కడ ఒకటే పాట. ఏం పాట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, హోలీ హోలీ హోలీ. ఒకటే పాట పాడతాం. ఇంకేం పని ఉండదండి. దేవుణ్ణి ఆరాధించడం స్తుతించడం తప్ప వేరే పని ఏమీ ఉండదు. ఇది మూడోది. రెండోది, ఏమి ఇవ్వాలి దేవునికి? 1 తిమోతి 4:14 ఏమి ఇవ్వాలి దేవునికంటే? పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో దేవుడు, నువ్వు బాప్తిజం పొందిన తర్వాత, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత నీకు ఒక కృపావరం ఇవ్వబడింది. దాన్ని నువ్వు ఏం చేయొద్దు? నిర్లక్ష్యం చేయొద్దు. 2025 సంవత్సరంలో అర్థమైందా? ప్రభువుకు స్థానము, ప్రాధాన్యత, తనకు ఇవ్వవలసినటువంటి విలువ ఇవ్వవలసినటువంటి సంవత్సరంగా నీ జీవితంలో ఉంది. చివరిది రండి, 2 కొరింథీ 9:8 దేవునికి ఇవ్వాల్సినటువంటి ధనం విషయంలో కూడా మనం హెసిటేట్ చేయకూడదండి, బిగపట్టొద్దు. 9వ అధ్యాయం 8వ వచనం, 7వ వచనం, సనుగు కొనకయో బలవంతంగా కాకయో ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ఇచ్చే సంవత్సరంగా ఉండాలి దేవుని కొరకు. అర్థమైందా? హృదయపూర్వకంగా దేవుని కొరకు క్రయం చెల్లించే వానిగా మనం ఉండాలి. ఇది దేవుని యొక్క కోరిక అండి. మూడోదిగా ఈ సంవత్సరం అంతా కూడా దేవునికి సరైనటువంటి స్థానం మన జీవితాల్లో ఇద్దాం, సరైన ప్రాధాన్యత ఇద్దాం, సరైన విలువనిద్దాం. 4వదిగా రండి, ఆదికాండము 41:35. ఆదికాండము 41:35. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే కొరత లేని ఒక మంచి సంవత్సరంగా. గత సంవత్సరం ఒకవేళ ఆహారానికి కొరత ఉందేమో, వస్త్రాలకు కొరత ఉందేమో, అదేవిధంగా ఆర్థిక అక్కర్లు ఉన్నాయేమో, ఒకవేళ అప్పులు ఉన్నాయేమో, అప్పులు భారమైందేమో. కానీ దేవుడు ఈ సంవత్సరాన్ని ఏం చేయబోతా ఉన్నాడంటే కొరత లేని ఒక మంచి సంవత్సరంగా నీ జీవితంలో అనుగ్రహించబోతా ఉన్నాడు. దాని కొరకే ఏమిచ్చాడు చెప్పండి? నీకు అద్భుతమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు మనం ఏం చేస్తున్నాం? చూసుకుంటున్నాం, జేబులో మడిచిపెట్టుకుంటున్నాం, బైబిల్లో పెట్టుకుంటున్నాం, వదిలేస్తాం. అవి ఏంటండి? అవి చెక్కులు అండి, దేవుడిచ్చేటటువంటి చెక్కులు. అర్థమైందా? వరాలు, ఈవులు, బహుమానాలు. వాటిని నీవు నేనేం చేయాలి? మడిచి ఎక్కడో జేబులు పెట్టుకోవటం కాదు, కానీ వాటిని స్వతంత్రించుకోవాలి. ఎలాంటి వాగ్దానాలు? ద్వితీయోపదేశకాండం 28:5 ఏమంటాడు చెప్పండి? నీ గంప, చదవండి, నీ గంపయు పిండి పిసికి నీ తొట్టియు దీవింపబడును. నీ ఆహార పానీయాలను ఆయన దీవిస్తాడు. గుర్తుపెట్టుకోండి, కొరత లేకుండా ఇస్తాడు. 147 కీర్తన 14 వచనంలో అంటాడు కదా, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడును నేనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడను నేనే అంటాడు. ఒకవేళ గత సంవత్సరం నష్టపోయావేమో, ఈ సంవత్సరం మాత్రం మిడతలు కానీ, పసర పురుగులు కానీ, గొంగలి పురుగులు కానీ తినివేయనటువంటి ఒక
దీవెనకరమైనటువంటి సంవత్సరం నీ జీవితంలో రాబోతా ఉంది, గుర్తుపెట్టుకో. ఒకవేళ రెక్కల కష్టం విషయమై చాలామంది అంటారు, అన్న ఏమీ ఉండటం లేదన్నా, వచ్చినట్టుగా అయిపోతా ఉన్నాయి. దేవుని వాగ్దానం ఇచ్చాడు. 128వ కీర్తన 2వ వచనం ఏమంటాడు చెప్పండి? నిశ్చయముగా నీవు నీ రెక్కల కష్టార్జితమో. మరి ఎప్పుడండి? 2 కండిషన్లు నేను చెప్తా వచ్చాను. 2 కండిషన్లు కూడా జరగాలంటే ఇప్పుడు రండి, ద్వితీయోపదేశకాండం 28:1 చదవండి. ఏముంది అక్కడ? ఎప్పుడు ఈ కండిషన్, ఎప్పుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్పులోనికి వస్తుంది? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే అది. ఇవన్నీ మొదటి కండిషన్ రాస్తా వచ్చాడు. ఆయన మాట విను. ఇప్పటికీ నువ్వు లోబడవే, ఇప్పటికీ కూడా వ్యతిరేకిస్తావే, ఇప్పటికీ ఆయన మాటలు తృణీకరిస్తావు, పెడచేవని పెడతావు, ఏం మేలు పొందుతావు చెప్పు. ఆయన మాట వింటే అర్థమైందా? నీ భోజన పదార్థాలను దీవిస్తాడు. అర్థమైందా? నీ రెక్కల కష్టాన్ని జీవిస్తాడు. నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు. ఎప్పుడు తోడుగా ఉంటాడు? నీ రెక్కల కష్టాన్ని ఎప్పుడు దీవిస్తాడు? 128వ కీర్తన 1వ వచనం చదివితే అప్పుడు మనకు తెలుస్తుంది. ఆ 2వ వచనం కంటే ముందు ఉంటుంది కండిషన్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు. భయభక్తులు ఎట్లా వస్తాయి? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42కు రావాలి. వారు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెక్కయుండిరి. అప్పుడు వారికి ఏం కలిగింది? చదవండి, అక్కడ ఉంటుంది 43వ వచనంలో. అప్పుడు వారికి భయము. ఈ 4 లేకపోతే ఇప్పుడు వస్తాడు మందిరం 1వ తారీఖు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో మన గ్యారంటీ లేదుగా. అర్థమైందా? ఆదివారం వస్తారు మందిరానికి, మళ్ళీ ఎప్పుడు వస్తారో ఇక గ్యారంటీ లేదు. మంచిగా ఉన్నప్పుడు వస్తామండి, వస్తాలే. ఏదో మా పెళ్ళికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఏదో మాకేదో మేలు చేస్తున్నట్టుగా వస్తా తప్పకొస్తాం బ్రదర్, నువ్వు వస్తే నీకు మేలని మేము చెప్తా ఉంటే వస్తా. ఎందుకండి అవన్నీ? దేవుని మందిరాన్ని విడిచిపెడితే ఎంత నష్టం, దేవుని సహవాసాన్ని విడిచిపెడితే ఎంత నష్టం. ప్రభు వాళ్ళు ఇప్పుడు పాలు పొందుతారు, మళ్ళీ ఇప్పుడు పాలు పొందుతారో తెలియదు. ఎందుకంటే అక్కడ పోతే కొంతమంది నెలకంటాడు, ఇంకోడేమో అమావాస్య రోజు పెడతాడు, ఇంకో చోట ఇంకోడేమో 3 నెలలకోసారి పెడతాడు, ఇంకోడేమో సంవత్సరానికి ఒకసారి అంటే ప్రభు వాళ్ళ ఆరాధన వాడు ఫ్లెక్సీ కొట్టుకుంటాడు. ఎన్ని అక్కడ పోతూ ఉంటారు. ఏం ఉపయోగం అండి? ప్రతి వారం కూడా ఆదివారం మేము కూడి రొట్టె విరుచుటకు కూడి ఉన్నామంటాడు. ప్రతి ఆదివారం ఎవరైతే భయం కలుగుద్ది, జీవం కలుగుద్ది, పునరుత్థాన శక్తి దొరుకుద్ది. అర్థమైందా? దాని ద్వారా నీ తప్పులు, బలహీనతలు, నీలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ప్రభుకు ఆయాస్కరమైన విషయాలు, దాని ద్వారా ఏమవుతా ఉంటాయి? గ్రాడ్యువల్లీ క్రమంగా తొలగిపోతాయి నీ జీవితంలో. గుర్తుపెట్టుకో, తొలగిపోతాయి. అది ప్రభు బల యొక్క అర్థం. ఇంకా ఏమంటాడు చెప్పండి? 34వ కీర్తన 10వ వచనం. ఏ కొదువ ఉండదండి నిజంగా. సింహము పిల్లలు లేమి గలవై ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ ఉండదు. కొదువు లేనటువంటి సంవత్సరం అవుద్ది నీ జీవితంలో. 3 చేయి. ఒకటేంటి? భయభక్తులు. రెండోది ఏంటి? శ్రద్ధగా విని ఆలకించు. మూడోది ఏంటి? ఆయన ఆశ్రయించు. ప్రతి అక్కర్లో, ప్రతి అవసరతలో ఆయన ఆశ్రయించు. ఏ కొరత నీకు రానివాడు. చివరిది చదువుకుందాం రండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనం. యెహోవాకు హితవత్సరము, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండనను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయనను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహింపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. గుర్తుపెట్టుకోండి, ఇది నా జీవితంలో ఏం కావాలంటే హితవత్సరం కావాలి. హితవత్సరానికి 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఇయర్ ఆఫ్ డెలివరెన్స్ అంటారు, విడుదల సంవత్సరం కావాలి నీకు. ఇది సునాద వత్సరం కావాలి. ఇది అర్థమైందా? విడుదల, తాగు నుంచి విడుదల పొందు. అర్థమైందా? వ్యసనాల నుంచి విడుదల పొందు, బూతుల నుంచి విడుదల పొందు.
మరలా చెప్తున్నాను, దేహము దేవునికి ఆలయం వంటిది. ఈ దేహాన్ని నువ్వు పాడు చేస్తే నేను పాడు చేస్తాడు ఒకనాడు దేవుడు. పాడైపోద్ది నీ ఆలయం. ఇష్టానుసారంగా తాగుతున్నారు, ఇష్టానుసారంగా ఏం చేస్తున్నారు, గుట్కాలు, పాన్పరాగులు, సిగరెట్లు, ఏవైతే అవి దేహాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు. మళ్ళీ ఏమంటారు, మేమంతా ఎవరండి, మేమంతా దేవుని బిడ్డలమండి. దేవుడు ఎవరండి? ఆయన పరిశుద్ధుడండి. ఆయన ఎవరు? పరిశుద్ధుడండి. ఇది నీ జీవితంలో ఇయర్ ఆఫ్ డెలివరెన్స్ కావాలి. అర్థమైంది? విడుదల సంవత్సరం అంటాడు ఒక మాట. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 20వ వచనం ఏమంటాడు చెప్పండి? యెషయా గ్రంథం 48:20, బబులోనులో నుండి బయలువెలుడి, కల్దీయుల దేశంలో నుండి పారిపోవుడి. ఏమంటున్నాడు చెప్పు చాలు. బబులోను అంటే ఏంటండి? పాపం అండి, విగ్రహారాధన అండి, చెడుతనం అండి. అర్థమైందా? కానివ్వండి, త్రాగుడండి, వ్యసనాలండి, చీకటండి. దాన్ని చేంజ్ చేయమంటున్నాడు చెప్పండి. పారిపో, బయలు వెళ్ళిపో అని చెప్తా ఉన్నాడు. ఎంతకాలం వాడితో సావాసం చేస్తాడు, చెడ్డవాడితో? ఈ సంవత్సరం ఏం కావాలని కోరుతా ఉన్నాడంటే అక్కడ రాస్తాడు. 1వ వచనంలో ఏమన్నాడు చెప్పండి? చెరలోనున్న వారికి విడుదల. యెషయా 61:1వ వచనంలో బంధింపబడిన వారికి విముక్తి కొరకు హితవత్సరం కావాలి ఇది. ఆ తర్వాత దుఃఖాల్లో ఉన్న వారికి ఏంటంటే ఇయర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటాడు, అంటే అంగీకరించే సంవత్సరం. అర్థమైందా? ఏమంటాడు ఇంకో మాటలో చెప్పాలంటే వాటి నుంచి సంపూర్ణమైన విడుదల పొందేటటువంటి సంవత్సరం అంటాడు. ఇంకా ఏమంటాడంటే మేలు కలిగేటటువంటి సంవత్సరం అంటాడు. ఏం మేలు కలుగుద్దంటే ఇక్కడ రాస్తాడు. ఏమంటాడు చెప్పండి? దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుతాడు దేవుడు. నీకు ఓదార్పునిస్తాడు ఈ సంవత్సరం, నీకు ఆదరణిస్తాడు ఈ సంవత్సరం. యెషయా 60:20 అంటాడు, నీ దుఃఖ దినములు సమాప్తమగును. నీ దుఃఖ దినాలన్నీ కూడా నీ జీవితంలో లేకుండా చేస్తాడు. అర్థమైందా? నీకు కావలసింది నీకు అనుగ్రహిస్తాడు ఆయన. నీ జీవితంలో ఉన్నటువంటి కన్నీటి పరిస్థితులు ఆయన తొలగిస్తాడు. ఇక ఏముంటుంది అంటాడు ఇర్మియా అంటాడు 31వ అధ్యాయంలో. ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాస్తాడు. 31వ అధ్యాయము దయచేసి తీయండి, 13వ వచనం. నేను చెప్పేది ఏంటి? 31:13. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారం కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగచేతును. గనుక కన్యకులు, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు, క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదరు. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. గుర్తుపెట్టుకోండి. నా జీవితాల్లో ఆయన ఏం చేస్తారంటే నీ దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇచ్చే సంవత్సరం కాబోతా ఉంది ఇది. అదే హితవత్సరం. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్ముకో. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. కాబట్టి మొట్టమొదటిగా మనకిచ్చినటువంటి నూతన సంవత్సర దయాకిరీటాన్ని బట్టి స్తుతించాం. ఈ సంవత్సరములు జరుగుతుండగా మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించబడాలి. ఈ సంవత్సరం ఏ విధంగా ఉండాలి ప్రభు కోరుతా ఉన్నాడంటే మొట్టమొదటిగా ఫలించే సంవత్సరంగా నీ జీవితంలో, నా జీవితంలో ఉండాలని. రెండవదిగా దేవుడు మనకు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు తోడుగా ఉండే సంవత్సరం కావాలి ఇది. తర్వాత మూడవదిగా తనకు సరైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే సంవత్సరంగా నీ జీవితంలో, నా జీవితంలో ఉండాలి ఇది. నాలుగవదిగా కరువు లేని, కొరత లేని, కొదువ లేని ఒక మంచి సంవత్సరంగా ఉండాలి దేవుడు మన జీవితాలు. అందుకని తన వాగ్దానాలు ఇచ్చాడు. ఐదవదిగా నీ జీవితంలో మరుగైనటువంటి పాపాన్ని వదిలిపెట్టే సంవత్సరమై నీ దుఃఖాలకి ముగింపు పలకబోయేటటువంటి సంవత్సరంగా ఇది ఉండాలని దేవుని యొక్క కోరిక. ఆ విధంగా దేవుడు ఈ సంవత్సరం అందు నేను దీవించి ఆశీర్వదించునుగాక.